జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారు మాయమైన కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న చెలపాక రాజును అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5.71 కోట్ల విలువైన 4 కేజీల 120 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 లక్షల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 కేజీల 329 గ్రాముల బంగారం అమ్మేసినట్లు గుర్తించారు. మిగిలిన బంగారు ఆభరణాల రికవరీ, ఇతరుల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. బ్యాంకు మోసంతో నష్టపోయిన 176 కుటుంబాలకు న్యాయం చేస్తామంటున్న ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈరోజు బంగారం మాయం కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా ఎస్పీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు ఈ కేసుని, ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు, ఎంత బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది? ఇది సంచలనం సృష్టించిందండి. ఆల్మోస్ట్ 6.5 కిలోల బంగారము స్కామ్ జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెంలో. దాని మీద మన ఏఎస్పీ జంగారెడ్డిగూడెం సుష్మిత ఐపీఎస్ గారు వాళ్ళ టీం చాలా రోజులు శ్రమించి ఆ 6.5 కిలోల బంగారంలో సుమారు 4 కిలోల 120 గ్రాములు రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు 10 లక్షల క్యాష్ కూడా అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కూడా బాధితులకి త్వరలోనే అందజేయడం జరుగుతుంది. తర్వాత ఈ కేసుని చాలా లెంగ్తీ కాంప్లికేటెడ్ కేసు, చాలా దగ్గర అంటే ఒక సుమారు 176 కుటుంబాలు పెట్టుకున్న లోన్ ఇది. వాళ్ళందరికీ కూడా ఇది జస్ట్ బంగారం కాదు, వాళ్ళందరికీ ఇది ఒక చాలా స్మృతులు ఉంటాయి. పెళ్లికి సంబంధించిన బంగారం చాలా సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. అదన్నీ అర్థం చేసుకొని వాళ్ళకున్న ఎమోషన్స్ కూడా ఏఎస్పీ గారు వాళ్ళ టీం అర్థం చేసుకొని చాలా చక్కగా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఈరోజు గోల్డ్ రికవరీ దాకా తీసుకొచ్చారు. ఈ బ్యాంక్లో ఎవరైతే నెగ్లిజెన్స్ ఉందో ఆ బ్యాంకర్స్ అందరినీ కూడా కేసులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎవరెవరు ఇబ్బంది నిర్లక్ష్యం వహించారు, ఎవరెవరు కావాలని లాలూచి పడ్డారు, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ యొక్క నిర్లక్ష్యం ఉంటే బ్యాంక్ కూడా మిగిలిన బంగారానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తుంది. ఎంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది సార్? ఇప్పుడు ప్రెజర్ మాత్రమే మీరు మీడియాకి చూపించడం జరిగింది, ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు? ఇప్పుడు ఈ కేసులో మెయిన్ సూత్రధారి ఈ అప్రైజర్. సో ఇతన్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్యాంక్లో ఎవరెవరు సహకరించారు, వాళ్ళు చేయాల్సిన పని తెలియక నిర్లక్ష్యంతో చేశారా, డబ్బులు ట్రాన్సాక్షన్తో లాభాన్ని ఆశించి చేశారా అనేది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో అంతా వస్తుంది. వాళ్ళు వైలేట్ చేసిన రూల్స్ గ్రావిటీ ఎంత అది కరెక్ట్గా రికార్డులో ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళని ఎలా అయితే కోర్టు స్వీకరిస్తుందో ఆ రికార్డ్ బిల్డప్ చేయాల్సిందో చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. దీంట్లో అప్రైజర్ ఏదైతే నిందితుడు రాజు ఉన్నాడో అతని పాత్ర ఎంత ఉందో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉంటుంది. ప్రతి నెల కూడా ఆడిట్ అనేది జరుగుతుంది. ఇంతకాలం నుంచి ఈ మోసం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఆడిట్ కూడా గుర్తించలేకపోయిందంటే ఇందులో పెద్ద వాళ్ళ పాత్ర అనేది ఇంక్లూడే కనపడుతుంది. ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఏదైనా మోసానికి అల్టిమేట్ లబ్ధిదారుడు ఎవరనేది కూడా ఇంపార్టెంట్. రాంగ్ఫుల్ గెయిన్ అనేది ఉండాలి. అంటే అతను నిర్లక్ష్యంతో ఇది జరిగిందా, లేకపోతే ఈ స్కామ్లో వాళ్ళకు కూడా పార్ట్ ఉందా, దాన్ని బట్టి వాళ్ళ మీద పడాల్సిన శిక్ష వేరీ అవుతుంది. శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఎంత శిక్ష పడుతుంది, ఏ సెక్షన్ పెట్టాలనేది దాని మీద డిపెండ్ అవుతుంది. ఆ ఇంగ్రీడియంట్స్ అని కలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు గెయిన్ పొందారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా శిక్షించబడతారు. ఇప్పుడు అప్రైజర్ రాజుని ఎక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది? ఇప్పుడు సేకరించిన దాదాపు ఏదైతే 4 కేజీల బంగారం రికవరీ చేశారన్నారు, అతని వద్ద సేకరించారా లేకపోతే ఎక్కడన్నా అంటే అతను తాకట్టు పెట్టిన చోట ఎక్కడన్నా సేకరించడం జరిగింది? సో కొంత బంగారు అతని దగ్గర కూడా రికవర్ చేయడం జరిగింది. కొంత బంగారు అతను ఎవరి దగ్గర అయితే తాకట్టు పెట్టారో, ఎవరి దగ్గర అయితే అమ్మారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో చాలామందిని విచారించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరిలో ఎవరిని మేము అక్యూజ్డ్ చేయాలి, ఎవరు తెలియక మోసపోయారు అది ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇంకా కొంతమంది దగ్గర నుంచి ఇంకా రికవర్ చేయాల్సింది ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తారు. ఈ కేసులో ఇంకా దాదాపు ఇంకో బంగారం రావాల్సి ఉంది. అట్లాగే ఈ కేసులో పోలీస్ శాఖ ఇంకా ఎట్లా ముందుకెళ్ళబోతుంది? ఇందాక చెప్పినట్లు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు, ఉద్దేశపూర్వకంగా డబ్బుల కోసం వ్యవహరించిన వాళ్ళు ఎవరు, ఇంకా ఈ బంగారు ఎవరి దగ్గర వెళ్ళింది, ఆ బంగారు కొనేసుకొని ఈయన ఏం చేశారు. ఇప్పుడు ఈ బంగారు చాలామంది దగ్గర నుంచి మనం రికవర్ చేసాము. ఈయన అమ్మేసిన డబ్బు ఈయన ఎక్కడ పెట్టారు, ఈయన ఏమైనా ఆస్తులు సంపాదించారా, బ్యాంక్ వాళ్ళకి ఏమైనా ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయా అనేవన్నీ చెక్ చేసుకొని వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది.
మొత్తంగా ఈ బంగారం అనేది చాలా కుటుంబాలకు ఒక ఆత్మీయంగా ఒక జ్ఞాపకంగా ఉంటుంది. అటువంటి బంగారాన్ని ఆ బ్యాంకులో తాకట పెడితే సురక్షితంగా ఉంటుందంటూ కూడా ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. కానీ జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో మాత్రం తాకట పెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చర్య తీసుకొని ఈ కేసులో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు, అట్లాగే ఎంత బంగారం మిస్ అయింది, అలాగే డబ్బులు కూడా ఇటువంటి అంశాలన్నింటి కూడా కూలంకషంగా దర్యాప్తు చేపట్టి ఈరోజు కేసును ఛేదించడం జరిగింది. కెమెరామన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.